Hi, hello, salam, namaste. I'm your host Abu. Your co-host Akash. Welcome to our podcast Unmuted. I have a special guest for today, you know. He's a multi-talented name చెప్తా. Okay. Cinematographer. Acha. He also work with AI. ఒక కాన్సెప్ట్ ఉంది. Acha. And he also into a streaming app లాంచ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. Oh, great. సినిమాటోగ్రాఫర్ ఒకటి ఉంది, ఏఐ, అది రెండు కనెక్షన్ ఎక్కడో నాకు తెలీదు. Acha. అండ్ ఐ వాజ్ వెరీ క్యూరియస్ అండ్ ఐ వాజ్ సో అడ్మైర్డ్ లిస్నింగ్ టు ద స్టోరీ బిహైండ్. Crazy. అంటే నేను లేనప్పుడు చూసి మొత్తం అంతా ఆయన స్టోరీ ఏమో కొట్టేశాను అనమాట. స్టోరీ కాదురా, ఆ ఇన్ఫర్మేషన్ వాజ్ వెరీ ఇట్ వాజ్ వెరీ అట్రాక్టివ్. సో ఇంకా లేట్ చేయొద్దు, లెట్స్ గో అండ్ ఇన్వైట్ దెమ్. నో డిలేస్, లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్ ప్రేమన్న. Hi. వెల్కమ్ టు అవర్ షో ఫస్ట్. Thank you. First of all, thanks for having me here. Okay. So, ఆర్ ప్లెజర్. yeah. సో అంటే నేను సినిమాటోగ్రాఫర్ కనెక్టెడ్ విత్ ఏఐ అన్నది నేను చాలా కొత్తగా వింటున్నా. Yeah. అంటే ఇప్పుడు ఈ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది అంటే ఎనీ ప్రొఫెషన్ ఎవ్రీడే ఎవాల్వింగ్ అవుతూ ఉండాలి, కొత్త లెర్నింగ్ అవుతూ ఉండాలి. నాకేం హెల్ప్ అవుతుంది ఏఐ అనేది నేను చూస్తుంటాను అనమాట ఎవ్రీడే. అంటే లైక్ నేను ఇప్పుడు మీతో ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా నా మైండ్ కొంతసేపు ఇక్కడ దాకా ఇక్కడ ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఒక 2 minutes గ్యాప్ ఉంటుందో అప్పుడు నేను వేరే అప్డేట్స్ చూడడం, వేరేది ఎక్కడో తెలుసుకోవడం కొత్తది. సో అలా ఐ విల్ డూ సంథింగ్ అనమాట. సో ఏఐ అనేది నా ప్రొఫెషన్లో ఇప్పుడు నాకు చాలా హెల్ప్ అవుతుంది. కమింగ్ టు ద స్టోరీ బోర్డ్స్ చేసుకోవడం కానీ, లేకపోతే ఒక సీన్ స్ట్రక్చర్ ప్లాన్ చేసుకోవడం కానీ, ఒక లైటింగ్ సెటప్ చూసుకోవడం కానీ, డైరెక్టర్కి ఒక కొత్త రిఫరెన్స్ ఇవ్వడం కానీ, ఇలా ఉండబోతుంది అంటే ముందే ఆయనకు ఒక విజువలైజేషన్ వస్తే సో ఇట్ విల్ హెల్ప్ అస్ బోత్ ఆఫ్ అస్ అనమాట. లైక్ ఆయనకి నాకు మేము ఒకటే ఆన్ పేజ్ ఉంటాం అనమాట. క్యారెక్టర్ని యూ కెన్ డిజైన్. యా, క్యారెక్టర్ డిజైన్ కూడా ఉంటుంది. బిఫోర్ దట్ ఐ వాజ్ ఎ విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ ముందు. సో ఐ డెంట్ టెల్ మీకు ఇంత చెప్పలేదు. సర్ప్రైజ్. ఐ థింక్ మీకు ఇంకా ఫ్రేమ్ లో బ్యూటీ ఆటోమేటిక్ గా ఎట్లా పెట్టాలనేది ఐడియా వచ్చేస్తుంది కదా. అంటే దానికి దీనికి సంబంధం లేదు. విజువల్ ఎఫెక్ట్స్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ కంప్లీట్ గా. దానికి అసలు వేరే వరల్డ్ అది. కాకపోతే దాంట్లో ఫిల్మ్స్ ఒక పార్ట్. సో విజువల్ ఎఫెక్ట్స్ లో రియలిస్టిక్ విజువల్ ఎఫెక్ట్స్ ఒకటి ఉంటుంది. సో అది కాకుండా వేరే సంబంధించిన వేరే కూడా ఉంటాయి అన్నమాట. సో అట్లా. So first, where are you from and how was your journey? Yeah, I'm from విజయవాడ అనమాట. విజయవాడలోనే మేజర్ ప్లేస్లోనే, మేజర్ సిటీలోనే ఉంటాను నేను. బట్ ఇప్పుడు కరెంట్లీ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. మా డాడ్ ఏమో మేకప్ ఆర్టిస్ట్ ఆయన. సో దూరదర్శన్లో వర్క్ చేశారు. అంతకంటే ముందు నాటకాలకి మేకప్ చేసేవారు, స్టేజ్ దాని నుంచి. సో రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నేను చిన్నప్పటి నుంచి కూడా కంప్లీట్లీగా ఒక లైట్ మేకప్, ఒక ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను. ఎవ్రీడే లైక్ అంటే ఒకవేళ నేను స్కూల్కి వెళ్ళి అయిపోయిన వెంటనే కూడా ఒక క్యారేజ్ ఏదో పట్టుకుని మా డాడీ దగ్గరికి వెళ్ళేవాడిని దూరదర్శన్కి. సో ఇట్స్ లైక్ ఒక్క పెద్ద స్టూడియో విజయవాడలో అప్పుడే కన్స్ట్రక్షన్ అయిందనమాట. సో ఒక పెద్ద స్టూడియో, దాంట్లోకి లోపలికి నార్మల్గా ఎవరిని రాని, నేను అందరికి హాయ్ అనుకుంటే లోపలికి డైరెక్ట్ వెళ్ళిపోయాడిని అనమాట. ఊపుకుంటే అలా వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయేసరికి ఫస్ట్ టైం అసలు కెమెరాస్, పెద్ద పెద్ద కెమెరాస్, అది ఇంత ఉండేది. ఇంత పెద్ద పెద్ద కెమెరాస్, దానికి మళ్ళీ ట్రైపాడ్, పెద్ద పెద్ద కెమెరామెన్ అటోకలు కంప్లీట్లీ లైట్స్. అదేమో చల్లగా ఏసీ ఆన్ చేసేవారు. అలా చూస్తూ అయింది. ఫస్ట్ కొన్ని రోజులు అలా అయిపోయింది, బాగానే ఉంది. తర్వాత వచ్చేసరికి ఐ స్టార్టెడ్ కొంచెంగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అసలు వాట్ ఈజ్ లైట్, ఎందుకు పెడుతున్నారు, దానికి ఒక చిన్న సెట్ వర్క్ చేస్తారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేది దూరదర్శన్ టీవీలో. సో ఈవెన్ దో దానికి ఒక కెమెరా వర్క్ ఉంటుంది, అక్కడే లైవ్ గా ఆన్లైన్ ఎడిటింగ్ అయిపోవడం. సో అదే టైంలో ఎప్పటికో ఇది ఆల్మోస్ట్ లైక్ 20 years బ్యాక్ సంథింగ్ నేను చెప్తుంది. 15 years ఆల్మోస్ట్ ఆన్ స్పాట్ వాళ్ళకి అక్కడే లైవ్ ఎడిటింగ్ ఉంటుంది. దాని నుంచే వాళ్ళు అక్కడే దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి, గ్రీన్ స్క్రీన్ ఉండేది, గ్రీన్ స్క్రీన్ ఆర్ బ్లూ స్క్రీన్, వాళ్ళు అక్కడే దాన్ని రిమూవ్ చేసేసి అక్కడికక్కడే వాళ్ళు చేసేవారు. ఐ వాజ్ ఎక్సైటెడ్. నేను అరే ఏంటి మ్యాజిక్, నేను టీవీ ఏదో చూసినప్పుడు అక్కడ వేరు ఇక్కడ వేరు, జరుగుతున్న ప్రాసెస్ వేరు. 20 years బ్యాక్ అంటే ఇట్ వాస్ రియల్ లైక్ 2000s లోనే అండి. స్కూల్ కిడ్స్. నేను కూడా ఆబ్వియస్లీ. సో ఆ టైంలోనే చూసేసరికి ఐ వాజ్ ఎక్సైటెడ్. అరే ఇది భలే ఉంది సంథింగ్ దీని మీద అని చెప్పి ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అనమాట. కంప్యూటర్ గ్రాఫిక్స్ DTV దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. పేజ్ మేకర్ ఇస్ ద ఫస్ట్ సాఫ్ట్వేర్. పేజ్ మేకర్ లో స్టార్ట్ చేశాను. పేజ్ మేకర్, ఫోటోషాప్ 3.0
ఇప్పుడంతా వేరే చాలా ఫోటోషాప్ విత్ ఏఐ ఇన్వాల్వ్ ఉంది. ఫోటోషాప్ 3.0 ఓన్లీ ఒక 10 టూల్స్ ఉంటాయి అంతే. అక్కడ ఐ స్టార్టెడ్ అనమాట. అలా కొంచెం 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 నేర్చుకుంటూ ఐ బికేమ్ ఏ విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్. ఈ లోపుగా మా డాడీ స్టేజ్ ఇవన్నీ ఆయన కూడా అయింది. ఈ వర్క్డ్ ఆల్మోస్ట్ లైక్ 48 years పని చేశారు ఇండస్ట్రీలో. సో చాలా పెద్ద కాంటాక్ట్స్ అన్నీ అంతమంది తెలిసిన వాళ్ళే. ఈవెన్ దో అంటే వాళ్ళు లైక్ మేజర్ కమెడియన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, మా డాడీ వాళ్ళ అన్నయ్య తమ్ముడు అని పిలిచేవారు, నేను బాబాయ్ పెద్దనాన్న అని పిలుచుకుని తిరిగే వాళ్ళం. మీ ఫాదర్ పేరు ఏంటి? మా ఫాదర్ పేరు అడవి శంకర్రావు అండి. ఓకే. హీస్ ఇన్ టు ఇండస్ట్రీ బట్ ఇప్పుడైతే చేయట్లేదు డ్యూ టు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చేయట్లా, ఇంటి దగ్గరే ఉంటున్నారు. సో ఆయన అన్నేళ్ళు పని చేసుకుని ఇండస్ట్రీలో ఉన్నారనమాట. బట్ తర్వాత నాకు ఎక్కడ నేను విజువల్ ఎఫెక్ట్స్ మీద వచ్చేసి నేను కొంచెం హాలీవుడ్ ప్రాజెక్ట్స్ లేకపోతే ఫ్రీలాన్సింగ్ వేరే వేరే కంట్రీ ప్రాజెక్ట్స్ నేను చేయడం, అడ్వర్టైజ్మెంట్ చేయడం, అట్లా దాని మీద విజువల్ ఎఫెక్ట్స్ మీద చేసేవాడిని. ఎంత చేసినా కూడా ఒక పాయింట్లో ఏంటంటే అది కంప్యూటర్ పట్టుకుని ఒక 4 గోడల మధ్యన కూర్చుని చేసే జాబ్ అయిపోయింది. నేను చిన్నప్పుడు చూసింది ఆ స్టూడియో అంబియన్స్, అట్మాస్ఫియర్, ఈవెన్ దో వాళ్ళు కూడా అదే 4 గోడల మధ్యనే. బట్ ఐ వాజ్ లైక్ ఒక కైండ్ ఆఫ్ ఒక జోన్లోకి వెళ్ళిపోయాను నేను. అంటే ఏంటిది ఎంత బయటకు దాటట్లేదు అనే జోన్లో ఉండేది. అంటే ఒక ఫ్రీ స్పిరిట్ లాగానే ఉండే లైఫ్ స్టైల్లో వచ్చి బాక్స్ లోకి అవ్వలేదు నాకు. ఈవెన్ దో ఇట్ ఈస్ వెరీ క్రియేటివ్, నేను అస్సలు ఛాన్స్ దొరకలేదు నాకు, అవ్వలేదు. చాలా ట్రై చేశాను. వాట్ ఈస్ మై థింగ్ చూసింది. సో చిన్నప్పుడు ఏదైతే ఆ స్టూడియో ఫస్టే అడుగు పెట్టి ఆ కెమెరాని ఫస్ట్ ఇట్లా టచ్ చేశానో అది ఇట్ టుక్ మీ సో కంప్లీట్ గా దీంట్లోకి రావడానికి. ఎనీ ప్రొఫెషన్ ఇప్పుడు నేను ఎందులో చేసినా ఏం వర్క్ చేసినా కూడా కెమెరా ఇస్ మై థింగ్. సో మేజర్లీ సినిమాటోగ్రఫీ ఇస్ మై మెయిన్ ప్రొఫెషన్ అనమాట. దాని మీద ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ప్రొజెక్టివ్ ఇన్ ద గుడ్ ఫ్రేమ్. అంటే చూడు ఇప్పుడు కూడా హీస్ ఆన్ కెమెరా. ఐఎమ్ గ్లాడ్ యాక్చువల్లీ. కొంచెం కెమెరా అంటే మీ బ్లడ్ లో కెమెరా ఉంది కదా? బ్లడ్ లో లేదు, ఇంట్లో ఉంది. పంచ్. సో అలాగా ఐ స్టార్టెడ్. బట్ అంటే అక్కడ దాకా అయితే అలా జరిగింది. సో కంప్లీట్లీ సినిమాటోగ్రఫీలోకి వచ్చేసాను అనమాట. ఈవెన్ దో నేను వేరే ఏమేమి చేసినా కూడా వేరే ప్రొఫెషన్లో ఎందులో ఏం చేసినా కెమెరా ఇస్ మై థింగ్. సో అటు నుంచి దీంట్లోకి వచ్చాను. సో హ్యావ్ యూ బీన్ పార్ట్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్స్ ఆర్ ఏమైనా కంప్లీటెడ్? యా చేశాను. ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, అమెజాన్ US UK వీటిల్లో ఉన్నాయి. రీసెంట్గా ఈటీవీ విన్లో ఏం చేస్తున్నావు అని ఒక ఫిల్మ్ రిలీజ్ అయింది. దానికి నేను డిఓపిగా వర్క్ చేశాను. ఇప్పుడు కరెంట్లీ ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ షూటింగ్లో ఉన్నాయి. సంజన షేర్డ్ మీ దట్. ఓకే. యాక్చువల్లీ Sanjana says that like your frames are really beautiful. Thank you. I should thank my director also అండి. అంటే వాళ్ళ విజన్ ఫస్ట్ వస్తుంది. ఈవెన్ అంటే మనలో అందరిలో ఒక డైరెక్టర్ ఉంటారు. ఇంట్లో వాళ్ళు కాఫీ మాకు ఇక్కడ పెడితే మనకి నచ్చదు, మనం పక్కన పెట్టుకుంటాం. అందరిలోనూ డైరెక్టర్ ఉంటారు. బట్ కాకపోతే ఏంటంటే మీ ప్రొఫెషన్ లో మీరు యాజ్ అ సినిమాటోగ్రాఫర్ నేనేం చేయాలి అంటే డైరెక్టర్కి ఏం కావాలో అది ఇవ్వాలి, దాన్ని ఎన్హాన్స్ చేసి ఇవ్వాలి. అంతేగాని దాని వరకు నాకు నచ్చినట్టుగా నేను తీసుకోకూడదు. సో ఇట్స్ 100% ఇట్స్ హిస్ విజన్. దానికి నేను ఏం చేయగలగాలో అది చేశాను అనమాట. ఓకే, టెక్నికల్ క్వశ్చన్ అడుగుతాను. అంటే ఇప్పుడు బేసికల్లీ డైరెక్టర్ టెల్స్ యూ దట్ క్యారెక్టర్స్ ఇలా వస్తాయి, సంథింగ్ ఒక ఫ్రేమే అనుకోండి, ఒక యాక్టర్ ఇలా వస్తాడు, దెన్ ఇక్కడ కూర్చొని ఉంటుంది, ది కన్వర్స్ అండ్ వాట్ వుడ్ బి ద ఫ్రేమ్ సమ్వేర్ ఎక్కడో మేబీ లెట్స్ సే సమ్వేర్ అవుట్ ఇన్ ద నేచర్. సో హౌ డు యూ కంపోజ్ ద షాట్? అంటే ఇట్స్ లైక్ అన్ ఇమాజినేషన్ అండి. అంటే మీరు ఆల్రెడీ ఆ రెకే వెళ్ళినప్పుడు లైక్ do you have anything in your mind and you put it on paper? Definitely అది ఎక్కడంటే ఆల్మోస్ట్ ఇంకా 70% అయిపోయిన దగ్గర అనమాట. మోస్ట్లీ 50% ఇస్ ప్రీ ప్రొడక్షన్. దాని తర్వాత ఇట్లా కూర్చుని 1-on-1 కూర్చుని డైరెక్టర్ మనం ఏం మాట్లాడతారంటే ఇట్లా అనుకుంటున్నాను ఈ సీన్ అంటారు. ఆ సీన్ ని షార్ట్ డివిజన్ చేస్తాం, బట్ ఆన్ పేపర్ వరకే ఉంటుంది. దట్ విల్ నాట్ హెల్ప్ అనమాట. మోస్ట్లీ అది అక్కడ దాకా అంటే డైరెక్టర్ నేను ఈ షార్ట్ ని ఇంత క్లోజ్అప్ గా అనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను అనేది ఒక డిస్కషన్ జరుగుతుంది. వన్ విజన్. అక్కడ దాకా ఫైన్, అక్కడ దాకా బాగానే ఉంటుంది. అది టు అండర్స్టాండ్ హౌ డైరెక్టర్ ఇస్ థింకింగ్, ఎలా దాన్ని బయటకు తీసుకొద్దాం అనుకుంటున్నారు ప్రాజెక్ట్ అని అనుకుంటాం. దెన్ తర్వాత రెక్కీకి వెళ్తాం. రెక్కీకి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ ఆ షార్ట్స్ గురించి మాట్లాడుకుని అక్కడ డిస్కస్ చేసుకుంటాం. తర్వాత స్టేజింగ్ అండ్ బ్లాకింగ్ వస్తుంది. ఓకే, ఎక్కడ ఎంట్రీస్ ఎలా రావాలి, ఎక్కడ కూర్చోబెట్టాలి వాళ్ళని, లేకపోతే అతను వచ్చి ఎలా పర్ఫామ్ చేస్తారు,
అది అవుతుంది. ఓకే. సో అక్కడ వరకు ఎలా ఉంటుంది. బట్ వీటన్నిటికంటే ముందు యాజ్ అ సినిమాటోగ్రాఫర్ ఆలోచించాల్సింది ఏంటంటే ఇమాజినేషన్ అనమాట. ఫర్ ఎవ్రీ కిడ్ మనకి చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు కథ చెప్తుంటారు కదా, రాజుగారు 7 గుర్రం మీద వెళ్ళారని, ఆడి మైండ్ లో గుర్రం ఎక్కి అంటుంటాడు వాడు. సో అది యాక్చువల్లీ నైస్, వాడికి ఆ ఇమాజినేషన్ అనేది వస్తుంది. సో ఆ ఇమాజినేషన్ వచ్చినప్పుడు వాడికి అది తర్వాత లైఫ్ లో చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళు చెప్పిన స్టోరీ టెల్లింగ్, ఆ స్టోరీ టెల్లింగ్ కి వాడు ఆ గుర్రం ఎక్కి వెళ్తూ ఉంటాడు, ఒక చిన్న ముద్ద పెట్టంగానే తింటాడు, మళ్ళీ అలా ఎక్కి ఊగుతుంటాడు. నేను కూడా అలాంటి కిడ్డే. అది నాకు లైఫ్ లో ఇక్కడ దాకా హెల్ప్ అయింది. సో ఫస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఒక ఫారెస్ట్ లో అనగానే నేను ఫారెస్ట్ కి వెళ్ళిపోతా, టక్మని అక్కడికే వెళ్ళిపోతా. వెళ్ళిపోగానే అక్కడ ఒక హీరో వస్తాడు లేదా ఒక హీరోయిన్, వాళ్ళ గురించి చెప్పినప్పుడు అక్కడ ఐ విల్ ఇమాజిన్. ఓకే. అక్కడ తర్వాత దెన్ ఐ విల్ ట్రై టు రీక్రియేట్ దట్ అనమాట. సో అందరూ మోస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ విల్ డూ లైక్ దిస్ ఓన్లీ. వాళ్ళు ఆలోచించి ఇమాజిన్ చేసుకుని ఎట్లా చేద్దాం అనే దాన్ని బట్టి లైటింగ్ కానీ తర్వాత అవి వస్తాయి అన్నమాట. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సో ఫార్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్? ఇట్స్ వెరీ నైస్ అండి. అంటే అప్ అండ్ డౌన్స్ ఆర్ వెరీ కామన్. ఒక 1 ప్రాజెక్ట్ చేస్తే 1 year ఖాళీ ఉంటాం, 1 year బిజీ ఉంటాం, లేదా 1 year బిజీ ఉంటే 2 years ఖాళీ ఉంటాం. బట్ వదలకుండా నీ ప్యాషన్ నువ్వు వచ్చినప్పుడు నువ్వు వదిలేకపోతే కష్టంగా. యా, సో దట్ కీప్స్ మీ వెరీ గ్రౌండెడ్ అన్నమాట. ఓకే, నైస్. సో ఇది కాకుండా we had a discussion about your side hustle. So you started Cloud Kitchen. Technically not a Cloud Kitchen. It's not a Cloud Kitchen. It's like an app with AI based అన్నమాట. సో దిస్ మై ఐడియా వర్కింగ్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. అది ఏంటి అంటే లైక్ మన బ్యాచులర్స్ కానీ లైక్ ఎవరో ఒకళ్ళే ఉన్న వాళ్ళకి కొంతమందికి కుకింగ్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, సొంతగా వండుకుని తినాలని. ఈవెన్ దో స్విగ్గీ జొమాటోస్ ఆర్ లైక్ ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్, మోస్ట్ ఆఫ్ ద డెలివరీ యాప్స్ ఇట్లా విత్ ఇన్ 10 minutes కూడా డెలివరీ చేస్తున్నాయి. బట్ అది అందరికి అంతా ఇట్స్ నాట్ లైక్ దే డోంట్ వాంట్ టు టేక్ ఇట్, వాళ్ళకి తీసుకోవాలని లేదు ఎవరికి. సో కుక్ చేసుకోవాలని ఉంటుంది, రాదు. సో అక్కడ ఏంటంటే ఈ యాప్లో ఇంటర్ఫేస్లో ఎలా ఉంటుందంటే వాట్ యూ హ్యావ్ అది అడుగుతుంది, చెప్తాం ఐ హ్యావ్ రైస్, ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్, ఐ హ్యావ్ ఎగ్స్ అని చెప్పంగానే దానికి ఉన్న ఆప్షన్తో, అంటే కొంతమంది దగ్గర మసాలా ఉండకపోవచ్చు, కారమే ఉంటుంది, పెప్పర్ ఉండొచ్చు, ఇంకోటి ఏదో ఉండకపోవచ్చు, దానిలో అలా టిక్ అక్కడే చూపిస్తుంటాయి, విత్ ఇమేజెస్ చూపిస్తుంది. ఇట్స్ నాట్ లైక్ యూ డోంట్ హ్యావ్ టు సెర్చ్ కూడా చేసుకోవచ్చు అందులో కనిపించకపోతే, బట్ అక్కడే టక్మన్ పైనే ఉంటుంది. అవన్నీ ఇట్లా టిక్మన్ క్లిక్ చేయగానే కార్ట్లో యాడ్ అయినట్టు యాడ్ అవుతుంది. ఇట్ విల్ ప్రిపేర్ రెసిపీ విత్ ఇన్ 2 minutes మీకు ఇచ్చేస్తుంది. నాట్ మోర్ దెన్ 30 seconds కూడా పట్టదు. టక్మని టింగ్మని ఒక రెసిపీ ప్రిపేర్ చేసి మీకు ఇచ్చేస్తుంది. యూ కెన్ కుక్, సూపర్, మీరే కుక్ చేసుకుని తినచ్చు. సో ఇట్స్ లైక్, అంటే ఇవి వేరే AI based సాఫ్ట్వేర్స్ ఏవైతే ఇప్పుడు వరల్డ్ లో ఉన్నాయో వాటిలో కూడా చెప్తాయి, దిస్ ఓన్లీ రిలేటెడ్ టు దిస్ అన్నమాట. ఓకే. సో అట్లా హౌ డిడ్ యు గెట్ ఇంటు దిస్ థింగ్? ఒక you are a cinematographer, then I personally love cooking. Sometimes నా దగ్గర ఉంటాయి ఉండవు. అండ్ ఈవెన్ సేమ్ లైక్ మా బ్యాచులర్ రూమ్స్ ఉంటాయి కదా, ఫ్రెండ్స్ 15 మంది ఉంటారు, ఒక్కడికి కుకింగ్ రాదు. ఎప్పుడైతే ఆ తలుపు వంక స్లో మోషన్ లో వస్తున్నాడంటే వాడి వంక స్లో మోషన్ లో చూస్తాడు, వచ్చాడయ్యా సామి అన్నట్టు పడుతుంది. వాడు ఉండాలి, కుక్కు కోసం వాడే బాధలు మామూలుగా ఉండవు. ఈ 15 మంది ఆర్డర్ చేసుకోవాలంటే ఎంత అవుతుంది? వీళ్ళ దగ్గర సంథింగ్ ఏవో ఒకటి ఉంటాయి, ఈజీగా అవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్, ఒకసారి దమ్ బిర్యానీ వండుదామని రూమ్ లో ప్రిపేర్ అయ్యాం. అప్పటికప్పుడు ఆర్డర్ చేసుకుంటే దీంట్లో ఎంత వస్తుంది? జంబో 700-800, మాక్సిమం 1000 rupees అవుతుంది. మేము చేసిన 3500 అయింది కాస్ట్. ఆ ఇంగ్రీడియంట్ అని ఇదని అదని కొని ఆర్డర్ చేస్తే ఇంతే అయింది. సో చాలా కాస్ట్ అయింది. సో అట్లా కాకుండా సస్టైనబిలిటీ, అసలు ఏం చేస్తే మీకు ఒక బేసిక్ రెసిపీ అయిపోతుంది, వండుకోవచ్చు, ఎనీ టైమ్ ఎనీ డే మీరు డన్ అని చేసుకోవచ్చు. కానీ ది ఐడియా ఇస్ వెరీ ఎర్గనామిక్, అది ఎవరికైనా యూజ్ అయిపోతుంది యాక్చువల్లీ. ఇట్స్ లైక్ అన్ ఓపెన్ సోర్స్ అండి. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్. నో, వాళ్ళకి ఇన్ జర్మనీ నా దగ్గర ఉన్న ఏవో కొన్ని ఐటమ్స్ ఉండేవి, బట్ వాటి దాంతో ఏం చేద్దాం అని బుర్ర బదులు కొట్టుకుని ప్రశాంతంగా బయటికి లేదు తినేసి వచ్చేస్తాం. లేదు, నౌ ఐ డోంట్ థింక్ సో వీ హావ్ టు వెయిట్ ఫర్ ఎనీథింగ్. కొన్ని మంత్స్ ఆగితే డెఫినెట్లీ. యాక్చువల్లీ అంటే ఇది ఐడియా వచ్చేసి నాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే జపాన్ వాళ్ళ లివింగ్ స్టైల్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. 2050 లివింగ్ స్టైల్ వాళ్ళైతే. ఇప్పుడు యూ నీడ్ టు హ్యావ్ సమ్ బ్రెడ్ ఆర్ సంథింగ్, ఊరు వెళ్ళిపోతున్నావు ఏదో ఒకటి వస్తుంది, యూ డోంట్ నీడ్ టు బై ద కంప్లీట్ ప్యాక్. దాంట్లో 2 slices కూడా వాడు అమ్ముతాడు. 2 slices బ్రెడ్ ప్యాకింగ్ ఉంటుంది, 4, 6, 8, 10 ఇట్లా అన్నీ ఉంటాయి. ఓకే.
సో ఏది కావాలన్నా అది వాళ్ళకి అంతే వరకే తీసుకునే ఆప్షన్ ఉంది, ఫుడ్ వేస్టేజ్ లేకుండా. సో సేమ్ థింగ్ నేను ఫుడ్ వేస్టేజ్ నాట్ వేస్టింగ్ Anything. సింగిల్ చిన్న అంటే వాళ్ళ ఫుడ్ వీడియోస్ కొన్ని చూస్తాను, వాళ్ళు దాంట్లో ఎట్లా అంటే అదేదో వాట్ షుడ్ ఐ సే సమ్ వెజిటేబుల్ దాని తోలుతో కూడా ఏం చేయాలి అన్నది దాంట్లో వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఎందుకు ఇప్పుడు మనం ఎందుకు లైక్ ఎట్ మై హౌస్ బీరకాయ ఉంటది కదా, బీరకాయతో వీళ్ళు డూ దట్ బీరకాయ తొక్కతో పచ్చడి లేదు, బీరకాయ తొక్కతో పొడి చేసుకుని తింటాం. దేర్ ఫ్యూ వెజిటేబుల్స్ విచ్ వీ డూ. ఇప్పుడు ఆ పొటాటో పీల్ తో చాలా మంది ఫేస్ మాస్క్ కింద వాడుకుంటారు. సో దే డోంట్ డిస్పోజ్, ఓన్లీ ఫ్యూ డస్. అదే అంటున్నా, ఇది ఇంతకు ముందు మన ఇండియన్ లో దాంట్లో చేసిందే, అంతే మర్చిపోయాం అంతే. అండర్ రేటెడ్ అయిపోయి లేదా ఇంకో అలవాట్లు మారిపోయి వేరే వేరే చేస్తున్నాము. సేమ్ థింగ్ అదే, ఇప్పుడు వాడికి ఒక 1 ఆనియన్ ఉంది లేదా 2 ఆనియన్స్ ఉన్నాయి, దానికోసం వాడు మినిమం ఒక 500 grams లేకపోతే 1 kg ఆర్డర్ పెట్టాలి. అవసరం లేదు, విత్ వాట్ యూ కెన్ డూ విత్ 2 ఆనియన్స్ అనేది మేము చెప్తున్నాం. అట్లా. ఓకే, ఇప్పుడు ఏఐ ఓకే మీరు ఫుడ్ ప్రియులు కాబట్టి దాని తగ్గట్టు చేశారు, బట్ ఏఐ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ సినిమాటోగ్రఫీ థింగ్స్ 100% అండి. ఇందాక లైక్ ఐ సెడ్ నేను మీకు చెప్పింది ఫర్ స్టోరీ బోర్డ్స్ కానీ లేకపోతే ఫర్ విజువలైజేషన్ కి. మీరు వైల్ బీయింగ్ ఆన్ సెట్ ఎట్లా పనిచేస్తుందంటే ఇట్స్ లైక్ ద కంపెనీ షుడ్ డెవలప్, బట్ అది చేస్తున్నాయి లైక్ ఇన్ లైటింగ్, ఇన్ కెమెరాస్, అది స్లోగా దే ఆర్ డెవలపింగ్. బట్ ఎంత చేసినా కూడా ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఫ్రమ్ ద స్క్రాచ్. ఫిలిం అనేది కంప్లీట్లీ ఫ్రమ్ ద స్క్రాచ్, ఎందుకంటే ఇట్స్ అ న్యూ ఐడియా ఎవ్రీ టైమ్. నాట్ లైక్ అన్నిటికీ ఒక ప్రీ సెట్ ఉండదు. ఎగ్జాక్ట్లీ ఫర్ లైక్ కొన్నిటికి ఉంటుంది. ఇప్పుడు ఇదే లైట్ లో ఫైర్ ఎఫెక్ట్ కావాలంటే అవన్నీ దాంట్లో ప్రీ సెట్స్ రెడీగా ఉంటాయి. కంప్లీట్ గా ఆన్ సెట్ అనేది ఇంకా రాలేదు. ఆన్ సెట్ ప్రీ లైక్ ఏఐ అనేది కాదు కానీ వేరేది వచ్చింది. వస్తే మీరు ఎలా యూస్ చేద్దాం అనుకుంటున్నారు అంటే రాజమౌళి గారు ఆల్రెడీ వాడుతున్నారండి ఆయన సెట్స్ లో. అక్కడే లైక్ ముందు గ్రీన్ స్క్రీన్ వేసుకుంటాం, తర్వాత ఇంతకు ముందు విఎఫ్ఎక్స్ ఎలా ఉండేదంటే గ్రీన్ స్క్రీన్ అయిపోయి షూట్ చేసిన తర్వాత ఫుటేజ్ తీసుకెళ్లి దాన్ని ట్రాక్ చేసి తర్వాత చాలా పెద్ద ప్రాసెస్ అది. అదంతా ఆయనతో అవట్లా, లైక్ అంత అన్ని సార్లు రీషూట్స్ అవన్నీ అవ్వట్లేదు. సో హీ టాక్ విత్ సమ్ ర్యాండమ్ గైస్ ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీలో వాళ్ళతో అండ్ దీంట్లో చేసుకుని ఆన్ సెట్ లోనే తీసుకొచ్చారు. ఇది ఐ థింక్ అది దర్ ఇస్ అంటే లైక్ టోటల్ 3D విజువల్ వచ్చేస్తుంది. అవునవును అదే కదా. అదే కాకపోతే ఈయన దాన్ని వేరేలాగా వాడారు, ఇక్కడ ఇప్పుడు వీళ్ళు వేరేలాగా వాడుతున్నారు. వర్చువల్ ప్రొడక్షన్ అంటారు దాన్ని. వర్చువల్ ప్రొడక్షన్ అక్కడ వేరేలా అవుతుంది, ఇక్కడ వేరేలా అవుతుంది. సో ఎవ్రీథింగ్ దానికి అన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. దాంట్లో కూడా వాడారు. సాహో ఫర్ ఎవ్రీ మూవీ అన్నపూర్ణకి ఉంది. సో చాలా వాటిలో వాడుతున్నారు. ప్రాబ్లమ్ ఏంది అట్లా అని కాదు, అది ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఏఐ. దానికి ఒక ఇంజన్ ఉంటుంది, దానికి ఒక సంబంధించిన సాఫ్ట్వేర్, దానికి ఒక టెక్నీషియన్, దానికి సంబంధించిన వర్క్ దానికి ఉంటుంది. ప్రతి చోట అవ్వట్ల. బట్ ఆ సాఫ్ట్వేర్కి ఏదైతే బ్యాక్ ఎండ్ సపోర్టో లేదా ఇంకోటి ఉందో ఇప్పుడు ఏ రావడం స్టార్ట్ అయింది. లైక్ గ్రేడింగ్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఫోటోషాప్ ఇన్బిల్డ్ ఏ స్టార్ట్ అయింది. సో వాళ్ళు అందులో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెలెక్ట్ చేసేసి ఇక్కడ నుంచి ఇది జనరేట్ అంటే మారిపోతుంది. ఫర్ ద సేమ్ లైక్ గ్రేడింగ్, ఏదైతే ఫిల్మ్ తీసిన తర్వాత దానికి గ్రేడింగ్ చేయాలో దాంట్లో కూడా ఉంది. రీలైటింగ్ ఇచ్చాడు, ఇప్పుడు రీలైటింగ్ ఇచ్చాడు. మనం అక్కడే కానీ అంటే ఇప్పుడు ఒక ఆల్రెడీ లైట్ చేసాము, అదంతా వర్కౌట్ అవ్వట్లేదు, కొంచెం చేంజ్ చేద్దాం అనిపించినప్పుడు డిఓపి కెన్ చేంజ్ ద లైట్. దాంట్లో అక్కడికి వెళ్ళాక చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉన్నాయి. సో ఇవి అక్కడ దాకా జరిగింది, అంతేగాని కంప్లీట్లీ ఇంకా ఏ రాలేదు. అంటే వస్తున్నాయి కానీ ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ఫిల్మ్స్ లోకి రావడానికి. ఎండ్ ఆఫ్ ది డే హ్యూమన్ అది అనేది మిస్ అవుతుంది, కంపల్సరీ. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఏ విల్ టేక్ ఓవర్ ద ఫిల్మ్స్ అని మాట్లాడతారు, జనరల్ ఆడియన్స్ మాట్లాడతారు. ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్ బికాజ్ డెఫినెట్లీ క్రియేటివిటీ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. యూజువల్లీ ఒక ఇట్లాంటి చాలా క్లాస్ గా మాట్లాడుకుంటాం కానీ రెగ్యులర్ గా ఒక ఈవినింగ్ చాయ్ దగ్గర జనరల్ ఆడియన్స్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే మేము వింటుంటాం కదా, మీరు కూడా వింటుంటారు. ఏ ఉందిరా మొత్తం అదే ఇలా నొక్కితే వచ్చేస్తా సినిమా అంటాడు. హీ డోంట్ నో ఎగ్జాక్ట్ అసలు స్క్రిప్ట్ ఒక ఐడియా కావాలి. దే ఆర్ డూయింగ్ ఇట్ బట్ మన జితేష్ అని he's doing that egg pizza katha. He's doing it actually. I saw it. నేను చూసాను దానికి రిలేటెడ్ స్టఫ్. కాకపోతే ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ స్టిల్ లుక్ లైక్ అన్ యానిమే ఆర్ యానిమేషన్ థింగ్. ఒక హ్యూమన్ వాడి ఎమోషన్ అనేది మిస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఒక పర్సంటేజ్ గా ఫిల్మ్స్ లో ఇన్బిల్డ్ చేయొచ్చు లేదా ఇన్కార్పొరేట్ చేయొచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ, బట్ నాట్ కంప్లీట్లీ.
అచ్చా. మళ్ళీ ఇదే ఆడియన్ ఏదైతే నేను జాయ్ దగ్గర మాట్లాడిన వాడే అంటాడు అరే ఏంట్రా అది అంటాడు. సో మన ముందుండే బాగుండేది, ఏఐ ఇస్ అన్నెసెసరీ టేకింగ్ ఎవ్రీథింగ్ అంటాడు. రీసెంట్ గా ఒక ఫిలిం ని దాన్ని స్టాప్ చేశారు స్క్రీనింగ్. వాళ్ళు అది ఏఐ బేస్డ్ స్క్రిప్ట్ రాశారని హాలీవుడ్ లో ఒకటి స్టాప్ చేశారు. ఓకే. అది స్క్రీనింగ్ కూడా వేయట్లేదు. బట్ రీసెంట్లీ నేను ఈ ఏమంటారు ఐఫా అవార్డ్స్ దాంట్లో ఐ సా దిస్ షార్ట్ ఫిలిం, క్యాట్ రిలేటెడ్ ది షార్ట్ ఫిలిం, వాళ్ళు విన్ అయ్యారు. దట్ గై యూస్డ్ ఏఐ టు డెవలప్ దట్ హోల్ యానిమేషన్. డెఫినెట్లీ చేయొచ్చు. The whole short, it took like around 3 years for him, it seems. 3 years? Yeah, okay. 2 to 3 years or something. 2 years. బ్లాక్ కట్ అదేనా? Exactly, yeah. అడికి ఐఫా కాదు, ఇట్ ఇస్ సంథింగ్ మోర్ బిగ్గర్ ఇన్ హాలీవుడ్ లో వచ్చింది. Hollywood లో వచ్చింది. Yeah. Oh. Yes, I remember this. That అయితే ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు అన్నట్టే ఒక స్టోరీ ఉంది. స్టోరీని వాళ్ళు ఏఐలో జనరేట్ చేద్దాం ఒక విత్ కంప్లీట్లీ విజువల్స్ అనుకుందాం. ఒరిజినల్ ఐడియా ఎవరిది? దట్ పర్సన్ దే కదా. సో ఇట్ ఇస్ నాట్ కంప్లీట్లీ డన్ ఇన్ ఏఐ. కరెక్ట్. అది నేను అంటున్నా, ఎండ్ ఆఫ్ ద డే సమ్ వాట్ అదర్ ఎక్కడో అక్కడ దానికి డబ్బింగ్ చెప్పడానికో లేదా డబ్బింగ్ వాయిస్ ఇచ్చిన తర్వాత మ్యూజిక్ కోసమో, మ్యూజిక్ చేసిన తర్వాత ఇంకెక్కడో. ఇందాక ఒక ఫిల్మ్ ని ఆపేశారని చెప్పారు కదా. యా, అది స్క్రిప్ట్ వరకే రాశాడు అతను. స్క్రిప్ట్ తో నాకు ఐడియా జనరేట్ చేసి స్క్రిప్ట్ చేశాడని, ఇట్ ఈస్ నాట్ అన్ ఒరిజినల్ ఐడియా, దాని నుంచి జనరేట్ చేశారని స్క్రీనింగ్ స్టాప్ చేశారు. నాట్ హిస్ ఓన్ స్క్రిప్ట్. ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఐడియా, లైక్ నాకే ఒకటి ఉంది, ఒక క్యాట్ ఉంటుంది, ఒక లోన్లీ క్యాట్ ఆ సిటీలో తిరిగితే దాని బాధ నాకు కావాలి, నేను ఇట్లా ఉంది, ఈ స్టోరీ లైన్ ఇది, దీని మీద జనరేట్ చేయంటే అది ఇస్తుంది. అవును, అక్కడ దాన్ని యూజ్ చేసుకోండి. అక్కడ తర్వాత మీరు యానిమేట్ చేస్తారా, ఏం చేస్తారు, అక్కడ ప్రాసెస్ ఉంటుంది. బట్ ఆర్టిస్ట్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద ఒరిజినల్ ఐడియా. ఎవరైతే ఏఐకి ఎగెనిస్ట్ గా ఉన్న వాళ్ళు, ఏఐని సపోర్ట్ చేసే వాళ్ళకి తేడా ఏంటంటే దట్ ఒరిజినాలిటీ. ఇప్పుడు మొన్న గిబ్లీ ఎఫెక్ట్ అని వచ్చింది. ఆయన ఎన్ని ఇయర్స్ ఒక హ్యాండ్ తో డ్రా చేసి చేస్తే ఇట్లా విత్ ఇన్ సెకండ్ లో జనరేట్ చేస్తుంది. అది ఐ డింట్ డూ, నేను చేసుకోలేదు పర్సనల్ గా, బికాజ్ ఐ రెస్పెక్ట్ ఆర్టిస్ట్. యా, ఐ రెస్పెక్ట్ ఆర్టిస్ట్. కొంచెం ముందుకెళ్ళడం కోసం మేబీ ఓన్లీ ఫర్ ద ట్రెండ్, మేబీ ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మేము ఆలోచించాం. ఇన్ పర్సన్ వి డిడ్ డూ బికాస్ వీ హ్యాడ్ ఎ సిమిలర్ థాట్. దట్ వాజ్ అన్ ఆర్టిస్ట్ ఎఫర్ట్. ఎన్ని ఇయర్స్ కష్టపడితే గానీ అడికి ఆ థాట్ లేదా ఆ ఎఫెక్ట్ వచ్చుండదు. అలాంటిది గిబ్లీ ట్రెండ్ అని చెప్పి, లైక్ బాపు ఫాంట్ అని ఉంటుంది కదా, ఆయన జనరేట్ చేసింది. ఇప్పుడు అది కంప్యూటర్ లో టైపింగ్ కూడా ఉంది. అవును, బట్ ఒరిజినాలిటీ ఏది అది నేను అడుగుతుంది. మొత్తం ఇట్లా రీల్స్ ఓపెన్ చేయగానే టపా 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 ఒకటే మ్యూజిక్ మారుతూనే ఉంది. దానికి ఎంతవరకు కావాలో అంతవరకు వాడుతున్నారు, ఎందుకంటే ఫుల్ పొటెన్షియల్ ఎవరికి తెలీదు. యా, నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అవుట్ ఆఫ్ ఇండియా కంట్రీ వాళ్ళు దే గెట్ సో ఎడిక్టెడ్ టు యునో టెక్నాలజీ. బట్ ఇండియన్స్ డోంట్, దే హ్యావ్ దర్ లిమిట్. దీని ఎక్కువైంది నువ్వు ఇంకా ఆ టైప్. అంటే సో బికాస్ ఆఫ్ దట్ ఐ ఫీల్ ఇండియన్స్ వోంట్ యాక్సెప్ట్ ఏఐ ఇన్ దట్ level of no you are right, but at somewhere or the point it's like there's always someone who pushes you not to do that. అంటే మీరు అనొచ్చు, ఇప్పుడు మీరు ఇందాక నీ దగ్గర ఒకటే ఆనియన్ ఉంది, ఒక వీడికి తెలీదా చేసుకోవడం అంటే అది వేరే కాన్సెప్ట్. కానీ అదే అంటున్నాను, ఎక్కడి దాకా ఇవ్వాలో మేము అంతవరకే ఇస్తామండి. ఇట్స్ నాట్ లైక్ వెరీ అంత అన్ని ఆప్షన్స్ అందులో వచ్చేసి అలా ఏం లేదు, ఓన్లీ అక్కడ దాకా ఇస్తాం. ఐ హోప్ యువర్ యాప్. Thank you. నేనైతే it will take a lot of time. Yeah, obvious things take time. Yeah, thank you. అయితే బేసికలీ అంటే టెక్నికల్ టర్మ్ లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కెమెరా? ఇట్స్ ఆల్వేస్ కీప్స్ చేంజింగ్ అండి. అంటే కెమెరా కొత్త కొత్త ఆప్షన్స్ మీరు అన్నట్టే ఉన్నారు అని చెప్పి. విచ్ వన్ స్టిల్ ఇట్స్ అ Panavision అండి. Panavision కెమెరా ఇట్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ ఫిల్మ్స్. ఫర్ స్టిల్ కెమెరా ఇట్స్ Ashika. అస్సలు వండర్ఫుల్ అవుట్పుట్. ఫస్ట్ కెమెరా విచ్ ఐ యూస్. ఎగ్జాక్ట్లీ, ఎవ్రీవన్స్ లైఫ్ లో ఫస్ట్ కెమెరా నాది అదే, అందుకనే దాన్ని దాటి రాలేను. అమ్మో, చాలా కష్టపడుతున్నారు ఇద్దరు. అన్ఫార్చునేట్లీ నా లైఫ్ లో నా ఫస్ట్ కెమెరా ఏం లేదు. నోకియాలో కెమెరా ఉంటుంది కదా, నేను నోకియా కెమెరా వాడినాను ఫుల్ గా. నోకియా కెమెరా అంటే నోకియా ఫోన్ కెమెరా, బికాస్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ దిస్. ఓకే, ఐ అగ్రీ. నాకు నోకియా ఫోన్ కెమెరా ఇస్ అ బిగ్ కెమెరా ఫర్ మీ. ఓకే, అది అంటే మా కెమెరా కూడా కాదు. కెమెరా ఇవ్వమంటే చేతిలో పెట్టేస్తాను, మంచి కెమెరాలు వచ్చేవి. ఇట్ వాస్ ఫన్ ఆ టైంలో, ఇట్ వాస్ లెర్నింగ్. సో మీ ఎవల్యూషన్ ఎలా ఉంది? లైక్
ఎవల్యూషన్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, నేను ముందు నుంచి విజువల్ ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్కి వచ్చాను. చిన్నప్పటి నుంచి స్టేజ్ నాటకాలు ఎన్ని వందల నాటకాలు చూసానంటే ఐ ఫర్గాట్ టు టెల్ యూ ఐఎమ్ ఏ చైల్డ్ ఆర్టిస్ట్. నేను ఇంతకుముందు చిన్నప్పుడు నాటకాలు వేసేవాడిని. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఒక రెండిట్లో వచ్చింది నెల్లూరు పరిషత్ జరుగుతుంది కదా, అక్కడ వచ్చింది. సో ఐ హావ్ లైక్ కొన్ని ఉన్నాయి ఇంట్లో ఎలా చెప్పుకోవడానికి. మొమెంటోస్ అని చెప్తే అది పెద్ద వేరేది వస్తుంది. అంటే ఐ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. మా అవార్డ్స్ ఇంట్లో ఉంటే మేము బయట పడుకోవాలి. అన్ని ఉన్నాయి మా డాడీకి. అంటే ఇది నా జీవితంలో నేను మర్చిపోలేను విషయం. ఏంటంటే ఇప్పుడు ఇది 2 BHK ఇల్లు అయితే ఆ 2 BHK ఇంటి నిండా అవార్డ్సే. మేము బయట పడుకునే వాళ్ళం. ఇప్పుడు అరేంజ్ చేశారా ఇంకొక రూమ్? అది 30 years అయిపోయిందండి. అలా స్లోగా చాలా పాడైపోయి పడేసి కొన్ని మిగిలాయి. మా డాడీ నంది అవార్డు గ్రహీత 2 సార్లు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ఒకసారి ఇచ్చారు, తర్వాత ఇంకొకసారి వచ్చింది, 2 times వచ్చింది. ఈ రోజు మాకు చాలా గూస్ బంప్స్ తగులుతాయి. ఇట్స్ నాట్ మై నాదేం కాదు, నా క్రెడిట్ ఏం కాదు. ఇట్స్ మై డాడ్స్ థింగ్. Knowing about that, I mean, you are related to your father, so obviously that. అంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే నేను ఆయన వల్ల ఇక్కడ ఉన్నా. ఇప్పుడు లేదు నెక్స్ట్ ఇంకెక్కడున్నా సరే ఆయన వల్లే ఉన్నాను. అది ఎన్ని జన్మలైనా చెప్పుకోలేం. ట్రూ. ఇది ఎలా ఉంటదంటే సీతమ్మ వాకిట్లో చెట్లాగా ఆయన ఎలా చూస్తారు అంతే. మాకేం డిస్కషన్ ఉండదు. ఎవ్రీడే నథింగ్. చూస్తాం అంతే. అలానే ఉంటుంది. తిను అని ఫోన్ చేస్తారు, ఎక్కడున్నావు అని చేస్తారు అంతే. ఆయన ఈ మెట్ సో మెనీ గ్రేట్ పీపుల్. ఆయన వాళ్ళది వేరే చరిత్ర అసలు. ఇట్స్ లైక్ అది ఇట్స్ ఎ డిఫరెంట్ జనరేషన్ వేర్ లైక్ యూనో టోటలీ ఒక ఏమంటారు ఒక హిస్టరీ అగైన్ రిపీట్స్ నౌ అన్నది అదే ఇట్స్ బ్లడ్ లో ఉందేమో అండి. అది అలా వచ్చేసింది అంతే తప్ప కంప్లీట్ గా నేను బయట నుంచి సడన్ గా ఆటలోకి అయితే దూకలేదు. చిన్నప్పటి నుంచి కంటిన్యూస్ గా ఉంది, ఎక్కడొక్కడ ఉంది. సో అలాగా కాకపోతే ఐ డోంట్ వాంట్ టు టేక్ హిజ్ నేమ్ ఎక్కడ అంటే తీసుకుని నేను ఆయన ఒక ఫోన్ చేస్తే ఎవరైనా వాళ్ళ దగ్గర నేను ఫస్ట్ ఇప్పుడు ఉన్న టాప్ ఫిల్మ్స్ లో ఎక్కడైనా అసిస్టెంట్ కెమెరామెన్ గా పెట్టేసుకుంటారు ఏదో ఒక విధంగా. ఎందుకంటే ఇంకా ఆయన గురించైనా పెట్టుకుంటారు, నాకు పని వచ్చినా రాకపోయినా. బట్ నేను ఒక 30 years తర్వాత వెళ్ళి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, మా డాడీ ఎలా వచ్చారు, ఎందుకంటే ఆయన సింగిల్ గా వచ్చారు. నేను ఆయన 30 years 40 years క్రెడిట్ ని నేను తీసుకుని నేను బ్యాగేజ్ చేసుకుని వెళ్ళి నాకేముంటది. సో దట్స్ ద రీజన్ నేను ఓన్ గా రావడం. ఈవెన్ దో ఎంతమంది ఫిల్మ్ సర్కిల్ ఉన్నా కూడా నేను నా అంతట రావాలని స్టిల్ స్ట్రగ్లింగ్. బికాస్ నేను స్టార్ట్ చేసింది 2009 దగ్గర నుంచి స్టార్ట్ చేసా. విజువల్ ఎఫెక్ట్స్ నుంచి అట్లా ఎవాల్వ్ అవుతూ రావడం స్లోగా ఫిల్మ్స్ చేసుకుంటూ 2011-12 నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్. అక్కడ నుంచి కంప్లీట్ గా సినిమాటోగ్రఫీలో ఉన్నాను. ఆన్ అండ్ ఆఫ్ అంటే అట్లా ఏం లేదు, కంటిన్యూస్ గా ఉంటూనే ఉన్నా. బట్ ప్రాజెక్ట్స్ రావడం అది కొన్ని అవ్వకపోవడం మన చరిత్రలో ఆగిపోయిన ఎక్కువ ఉంటాయి. సో అవి ఆ లిస్ట్ దాటుకుంటూ ఇప్పటి దాకా వచ్చాను. ఇండస్ట్రీ అన్న తర్వాత ఆ బరువు చాలా ఎక్కువ ఉంటుంది, దాన్నే మొయ్యాలి, తప్పదు. బట్ ఎట్ వన్ పాయింట్ దట్ విల్ గివ్ ఒక రేంజ్ హైప్ ఇట్లా వదిలిపెట్టేస్తుంది అప్పో అంటే. అదే లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. బట్ ఏం జరిగినా ఇది ఈ ఫీల్డ్ ఇక్కడైతే వదిలేసి వెళ్ళడం కష్టం. ఇలా అంటున్నాను రా, ఐఎమ్ జస్ట్ లైక్ థ్యాంక్ యూ చూపిస్తున్నా అందరికి డూ దిస్ అని. దాన్ని కూడా వీడు మేనిఫెస్టేషన్ అడుగుతాడు అనమాట ఇట్లా. థ్యాంక్ యూ. యా సో ఒక మంచి సీరియస్ మూమెంట్ ని ఫన్ చేయాలంటే గైస్ వీడి దగ్గర నేర్చుకోండి, టిప్స్ ఇస్తాడు. కాంటాక్ట్ హిమ్, డిఎం హిమ్, స్పామ్ చేయండి వాడు ఇన్బాక్స్ మొత్తాన్ని. ఓకే ఇప్పుడు అయితే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక స్టోరీ వచ్చి దాని గురించి ఇదంతా డిస్కస్ అయినప్పుడు ఎగ్జాంపుల్ విలేజ్ అండ్ అట్లా ఒక డార్క్ సబ్జెక్ట్ అనుకోండి. సో మీకు వచ్చే కలర్ ప్యాలెట్ ఏముంటుంది బేసికలీ? వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్ ప్యాలెట్? ఈస్ట్మన్ కలర్ అని ఒకటి ఉంటుందండి. అచ్చా, ఇట్స్ లైక్ వెరీ ఓల్డ్, అంటే అప్పుడే కలర్ వచ్చిన తర్వాత అస్థెటిక్ టైప్ మోనోక్రోమ్ కాదండి. ఈస్ట్మన్ కలర్ ఈస్ డిఫరెంట్. మోసగాళ్ళు ఇట్లాంటి సినిమాలు చూస్తారా ఇప్పుడు? గుడ్ బ్యాడ్ ఎగ్లీ అంటే మొన్న రిలీజ్ అయింది కాదు, పాతది. తెలుసు. సో వాళ్ళ ఒక డిఫరెంట్ సేపియా టోన్ లాగా ఉంటది అన్నమాట, కొంచెం డిఫరెంట్. అంటే అది వేరు ఇది వేరు, కాకపోతే అలా ఉంటది ఈస్ట్మన్ కలర్ అని చెప్పి. అసలు కలర్ ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చింది.
ఓకే. అది దట్ ఈస్ మై ఫేవరెట్ థింగ్. నాకు చిన్నప్పుడు చెప్పాను కదండి, అది మంచో చెడ్డో మా డాడీ నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇట్లా వెళ్ళారు, ఇట్లా జుమ్ అన్నారు. కావాలని ఏం చేయలేదు ఆయన. నా ఫస్ట్ ఫిలిం వచ్చేసి మెకనాస్ గోల్డ్, ఓకే, హాలీవుడ్ ఫిలిం, కౌబాయ్ ఫిలిం అది. తర్వాత మేరా నామ్ జోకర్, పతర్ పంచాలి, ఇవన్నీ కూర్చోబెట్టి చూపించేవారు. ఓకే. సో ఐ నో దాంట్లో న్యూడిటీ ఉండేది, బట్ స్టిల్ అంటే ఆ టైంకి ఏ రేటెడ్ ఇట్లా ఏం లేదు. క్రాఫ్ట్ యూ నీడ్ టు టేక్ ఇన్ ఆర్ట్ ఫామ్ లో వరకే నాకు అక్కడ చూపించారు. నేను ఐ వాజ్ లైక్ వెరీ యంగ్, నాకు అసలు అంత ఇన్ఫర్మేషన్ అప్పుడు నాకు అసలు ఎలా వెళ్ళింది మైండ్ లో కూడా నాకు తెలియదు. సీరియస్లీ నాకు ఇచ్చారు, అది నేను తీసుకున్నా. బట్ దట్ ఈస్ హెల్పింగ్ మీ ఇప్పుడు దీస్ డేస్. ఇప్పుడు హెల్పింగ్ యూ రైట్. ఇఫ్ యూ గో టు ఫిల్మ్ స్కూల్ టక్మన్ వెళ్ళగానే ఫస్ట్ ప్లే అయ్యే సీడీలు ఇవన్నీ. ఓకే. టింగ్ అని ప్లే అవుతుంటాయి. సో యూ ఆల్రెడీ అక్కడే రావడంతో ఇట్స్ లైక్ హెల్ప్ఫుల్, చాలా హెల్ప్ఫుల్. అదే అన్నా అన్ని అట్నుంచే వచ్చాయి. సో ఐ స్టిల్ లవ్ దోస్ కలర్స్ అదంతా. బట్ ఇక్కడ ఎవ్రీడే ఎలా ఉంటుందంటే పర్సనల్ చాయిస్ వోంట్ వర్క్. నీకు ఆ సబ్జెక్ట్కి ఏం అవసరం, నాట్ ఫర్ ద డైరెక్టర్ ఆల్సో, ఆ కథకి ఏం అవసరం, ఆ సినిమా ఎలాంటిది. ఇఫ్ ఇట్ ఈస్ అ హారర్ ఫిలిం ఆర్ సంథింగ్ లైక్ దట్, మనం ప్లెయిన్ ఒక డ్రామా లాగా దాన్ని తీయలేం. దానికి ఎలా కావాలో అట్లా కన్విన్స్ చేయగలుగుతాం. ఇఫ్ హీ నోస్ ద క్రాఫ్ట్, తను డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే తెలుసుకుంటారు. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ న్యూ కమర్స్ దీస్ డేస్, వస్తున్నారు చాలా మంది. బికాస్ ఎందుకంటే అంటే కొంతమంది త్రూ వాట్ ఐ ఫౌండ్ ద థింగ్ ఈస్ సమ్ పీపుల్ సెట్ లైక్ యూనో, అరే నీకు నీ దగ్గర స్టోరీ ఉంటే చాలు, సినిమాటోగ్రాఫర్ని పట్టుకో, ఆర్ట్ డైరెక్టర్ని పట్టుకో, అంతే, కాస్టింగ్ డైరెక్టర్ని పట్టుకో, నీ పని అయిపోతుంది, సినిమా వచ్చేస్తుంది. దిస్ అంటే ఐ వాంటెడ్ టు యూనో ఇది ఈ పాయింట్ బయట పెట్టాలనుకున్నా. ఎందుకంటే బ్లైండ్ గా ఇది ఉంటే చాలు అని చెప్పేసి అలా చేసేస్తున్నారు. అంటే చాలా మంది నాకు అప్రోచ్ అయ్యారు. ఇచ్చేస్తుంది కదండి స్టోరీ, ఏ ఇచ్చేస్తుంది. నాట్ అబౌట్ ఏఐ, అదే నాట్ ఏఐ, నాట్ అయిపోయింది టాపిక్. స్టోరీ అంటున్నా, ఇప్పుడు మీరు ఇస్తున్నారు, అది ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ. మరి మీ టాలెంట్ ఏంటి ఇక్కడ? ఎగ్జాక్ట్లీ. హౌ యు విల్ కన్విన్స్? వాళ్ళు బ్లైండ్ వచ్చేస్తున్నారు. ఈవెన్ నా దగ్గర కొంతమంది జస్ట్ అలా నాలెడ్జ్ అంటే హౌ సౌండింగ్ వర్క్స్ అండ్ హౌ ఏమంటారు థింగ్స్ వర్క్ అన్నది. అంటే మామూలుగా మీరు ఎక్కడైనా పని చేశారా అని అడుగుతారండి ఎవరైనా డైరెక్టర్ కొత్తగా ప్రొడ్యూసర్ దగ్గరికి ఎక్కడైనా వెళ్తే, డిఓపీనైనా ఎవరి దగ్గరైనా పని చేశారా లేదా ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా అని అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే వాళ్ళు కథను నమ్మకపోవడం కాదు, టెక్నికల్ పైప్ లైన్ అన్నది ఒకటి ఉంటుంది. ఇది విజువల్ ఎఫెక్ట్స్ లో మాకు చాలా మేజర్ థింగ్ అనమాట. ఎందుకంటే చాలా మంది హాలీవుడ్ లో వర్క్ చేస్తారు షార్ట్స్, అవి ఇక్కడే సైమల్టేనియస్ గా వర్క్ జరుగుతుంటది. ఒక వర్క్ తర్వాత ఇంకొక వర్క్, ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్, పైప్ లైన్ అనేది వారికి కంపల్సరీ తెలియాలి. అందుకని లేకపోతే బేసికలీ తన విజన్ ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి వాట్ కెన్ హీ డూ, అంటే కంపల్సరీ సినిమాటోగ్రాఫర్ అవసరం పడతారా ఆ పాయింట్ ని? అంటే నాట్ జస్ట్ సినిమాటోగ్రాఫర్ అండి, ఇట్స్ లైక్ కంప్లీట్ అందరూ ఏవైతే ఉన్నాయో అన్ని క్రాఫ్ట్స్ అయితేనే ఫిలిం అనేది అవుతుంది. వీళ్ళందరినీ కూడా అతను లీడ్ చేయాలి. అంటే నేను అనేది జస్ట్ అంటే తన విజన్ ప్రెజెంట్ తనకి అంటే ముందే అంటున్నారా? చిన్న అంటే బేసికలీ ఏదో బుక్ లోనో దేంట్లో తన విజన్ ఎలా ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటే తను ఒకటి డిస్కస్ చేస్తే బెస్ట్. ఛాన్స్ ఏం లేనప్పుడు ఏం చేస్తారు, తనే తనకున్న ఐడియాని పేపర్ మీద పెట్టి తీసుకెళ్ళడం వేరు. బట్ ఛాన్స్ ఉంటే డిస్కస్ చేయడం, మాట్లాడడం. అంటే వై ఐఎమ్ ఆస్కింగ్ దిస్ బికాస్ మేబీ అంటే మన వ్యూవర్స్ లో దేర్ మైట్ బి సమ్ పీపుల్ హూ వాంట్ టు పుట్ దేర్ విజన్ అవుట్ టు సర్టెన్, అంటే ఒక డైరెక్టర్స్ ఉండొచ్చు, సినిమాటోగ్రాఫర్స్ ఉండొచ్చు. దే మైట్ యూనో ఒక సినిమాటోగ్రాఫర్ ని అప్రోచ్ అవ్వాలంటే ఏంటి చాలా మందికి తెలియదు. అవునవును. బిఫోర్ దెన్ ఒక్కటి మీరు ఒక చిన్న ఛాన్స్ ఇవ్వాలి నాకు యాక్చువల్ గా. ఏంటి అంటే ఎవరైనా రావాలనుకుంటారు, ఫిల్మ్ ఎంతూజియాస్ట్ చాలా మంది ఉంటారు, బట్ కొంచెం సేవింగ్స్ పెట్టుకుని రావండి. ఒక 5 to 10 lakhs జోబులో డబ్బులు ఉంటేనే ఇండస్ట్రీలోకి రండి, రావద్దు. ప్రామిస్ గా చెప్తున్నా. అంటే నేనేదో తోపు కానీ కాదు, నేను అదే దారిలో వెళ్తున్నాను, ఆన్ ద వేలో ఉన్నాను. కానీ చెప్తున్నా, స్టిల్ చెప్తున్నా, కంపల్సరీ డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఒక్కళ్ళు హిట్ అవుతారు. ఇప్పుడు ఒక 4-5 సినిమాలు జరిగితే పండగలో ఒక సినిమానే హిట్ అవుతుంది, మిగిలిన వాళ్ళు పెద్ద హిరోస్ హిట్ అవ్వట్లేదు ఇప్పుడు. సో వాళ్ళు ఏంటంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ చాలా అవసరం ఇండస్ట్రీలో దీస్ డేస్. ఎప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ చాలా కంపల్సరీ. ఎందుకంటే మీరు ఎవరైనా కలవాలన్నా కూడా ఒక కేఫ్కి వెళ్ళాలి. కేఫ్ లో మినిమం 500 to 1000 బిల్ అవుతుంది. ఎలా మేనేజ్ చేస్తారు ఇవన్నీ? సో కంపల్సరీ ఒక 5 to 10 lakhs సేవ్ చేసుకోండి. 1-2 years వేస్ట్ అయినా పర్వాలేదు, వేస్ట్ అయినా అవ్వదు. వాళ్ళు 1-2 years ఎక్కడైనా జాబ్ చేసినా ఏం చేసినా ఇంట్లో వాళ్ళకి వీళ్ళకి ప్రాబ్లం రాకుండా ఇంకొక 1 year తిరిగి అన్ని చోట్ల అప్రోచ్ అయ్యి ఆ ప్యాషన్
సో తిరుగుతాడు కదా, అప్పుడు ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఒక డైరెక్టర్ ఏమంటారు ఫీల్డ్ లోకి రావాలి అంటే కంపల్సరీ ఫస్ట్ గో టు ద లెర్నింగ్ ప్రాసెస్. డెఫినెట్లీ అది ఫిల్మ్ స్కూల్ అయినా కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సెట్ లో డైరెక్ట్ గా అసిస్టెంట్ గా జాయిన్ అయినా పర్వాలేదు. బోత్ ఈస్ ఫైన్ దీస్ డేస్. ఫిల్మ్ స్కూలా సెట్టా అంటే ఐ వుడ్ సే మోర్ సెట్. ప్రాక్టికల్ థింగ్. డైరెక్ట్ గా దమ్మని అందులోనే దిగుతున్నావు. అంతేగాని అక్కడి నుంచి ఫస్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, కెమెరా ఎవరు తయారు చేశారు దగ్గర నుంచి మొదలు పెడతారు. ఐ నో అది కూడా హెల్దీయే, చాలా అవసరం. ఐ కేమ్ ఫ్రమ్ ద ఫిల్మ్ స్కూల్, బట్ స్టిల్ ఎవరి దగ్గర ఉంటే జాయిన్ అవ్వండి. అదే డబ్బులు ఇక్కడ కూడా సంపాదించుకోండి. ఇక్కడ స్టైఫండ్ రావడం కూడా స్టార్ట్ అవుతుంది కదా, అదే బేసిక్ మీకు ఫండ్ రావడం స్టార్ట్ అవుతుంది. సేమ్ టైంలో మీరు వర్క్ కూడా తెలుసుకుంటుంటారు. ఎగ్జాక్ట్లీ నైస్, దట్స్ ఎ గుడ్ సజెషన్. పీపుల్ ఎవరైనా who are willing to come into the industry, it's not a joke obviously. చాలా స్ట్రగ్లర్స్ ఉన్నారు నాలాగా, అన్నయ్యలాగా. స్టిల్ అండి ఎప్పటికైనా స్ట్రగ్లర్, ఎంతైనా స్ట్రగ్లరే. రాజమౌళి గారు కూడా స్ట్రగ్లరే, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ సక్సెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటివిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్డ్ వర్క్. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ హౌ. సో యా బ్రో. సో ఇంకా మా ఐ థింక్ మేము కంక్లూషన్ చెప్దాం అనుకున్నాం, మీరు ఆల్రెడీ ఇచ్చేసారు. యా అంటే చాలా నాలెడ్జ్ ఇవాళ నాకు. యాక్చువల్లీ ఈ రోజు మాకు చాలా గట్టిగా వస్తుంది. నాకైతే నువ్వు మీడియా ఇండస్ట్రీలో ఉన్నావు ఆల్రెడీ, ఐ మీన్ మూవీ ఇండస్ట్రీస్ లో యూర్ ఆల్రెడీ స్టిల్, బట్ నోయింగ్ సమ్ legendary stories is like not I hear every day, because I go on work అంటే బేసికలీ వర్క్ కోసమే ఎక్కువ మాట్లాడటం అయినా ఏదైనా ఇది ఉంటాం కానీ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఇట్స్ లైక్ మేబీ దిస్ పాడ్కాస్ట్ ఇస్ గివింగ్ we started this and we're getting to know more exactly stories, meeting more legends. Thanks for having me. No bro, అంటే one thing ఏంటంటే it's not about looking at your work and calling you. But, I know. Because nobody saw. అసలు నేను చాలా మందికి తెలియదు, చూస్తున్న వాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదు. Maybe through this channel I guess now everybody will start knowing you as well as అంటే ఒక ఆర్ట్ వర్క్, ఒక టెక్నీషియన్ అనేవాడు అలాగే బయటికి రాడు. he has a story to tell. He has a past. That's where the frames come out from a person, or మీరు సినిమాటోగ్రాఫర్, ఒక డైరెక్టర్ అయినా, స్టోరీస్ ఆర్ those things come out through your own story అని. ఆబ్వియస్లీ అంటే నాట్ జస్ట్ మీ, ఎవరైనా సరే ఇప్పుడు రేపు డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నా, ఒక డిఓపి అవుదాం అనుకుంటున్నా, ఒక ఎడిటర్ అవ్వాలనుకుంటున్నా, అబ్జర్వ్ అంటున్నా లైఫ్, మనకున్న లైఫే. ఇప్పుడు మేము సెట్ లో చేసే లైటింగ్ కూడా ఏంటి, సడన్ గా ఒక డైరెక్టర్ వచ్చి ఇప్పుడు నాకు నైట్ కావాలి, వేరే యాక్టర్ వెళ్ళిపోతున్నారు, మీరు ఇప్పుడే చేసేద్దాం అంటారు. సో నేను ఏం చేయాలి అప్పుడు? ఆ ఎఫెక్ట్ చేయాలి. అది చేసినప్పుడు ఇట్స్ నాట్ వెరీ టెక్నికల్ థింగ్ ఫస్ట్, అది తర్వాత ఫస్ట్ అబ్జర్వేషన్, లైట్ ఎలా పడుతుంది అనేదే కదా. సో అందుకని నేను అంటున్నా, బేసికలీ మీకు ఆర్ట్ డైరెక్టర్ తో బాగా ముడిపడి ఉంటది. అయ్యో చాలా, నా లైఫ్ లో ఉన్నారు లేండి 2-3 ఆర్ట్ డైరెక్టర్లు, నన్ను ఎప్పుడు ఇది చేస్తుంటారు. అంటే నేను ప్రౌడ్లీ సేయింగ్ అనుకోవచ్చు మీరు, లేకపోతే కాకపోవచ్చు కూడా, కానీ ఏంటంటే ఒక డిఓపి మాత్రమే సెట్ లో అన్ని క్రాఫ్ట్లకి లింక్ అయి ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. మోస్ట్లీ తెలుసా ఏడీలో వచ్చి అడుగుతుంటారు, అందరూ సంబంధం లేదు. ఎందుకు ఆల్మోస్ట్ బ్రేక్ ఎప్పుడు ఇవ్వాలని ప్రొడక్షన్ వాళ్ళు అడుగుతారు. అంటే టైం ఎంత ఉందా, ఎందుకంటే ఇప్పటికీ ఒక 4 sets లో వెళ్ళుంటా నేను. సో అక్కడ అంతా బ్రేక్ ఇచ్చేది ప్రొడ్యూసర్ బాగా నమ్మేది, డైరెక్టర్ బాగా నమ్మేది డిఓపి 100%. ఎందుకంటే వాళ్ళ విజన్ ని వీళ్ళ చేతిలో పెడుతున్నారు, సో వాళ్ళు తీసి ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ, అవును. సో అది ఎంత ప్రీషియస్ థింగ్, అది మన ఓన్ ప్రాజెక్ట్ కంటే కూడా చాలా ప్రీషియస్ థింగ్. అంటే మన ఓన్ స్క్రిప్ట్, మనం ఒక సినిమా డైరెక్టర్ అంటే ఇప్పుడు మనలోనే డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, దానికంటే ప్రీషియస్ థింగ్, ఎందుకంటే మీ సినిమా నా చేతిలో పెడుతున్నారు. అవును. సో అది మోర్ థింగ్. చాలా ఏమంటారు హిందీలో అంటారు, లైక్ కుచ్ చాహియే తో కుచ్ ఖోనా పడతా హై, పర్ కుచ్ చాహనే కే లియే ఉస్కా వర్త్ అప్నే కో సీఖనా పడతా హై అంటారు. మీరు ఎలా చెప్పారు తెలుసా, खाना बनाना बहुत मुश्किल है मगर बनाना खाना बहुत आसान है అన్నారు. ఓకే, అన్నారు. అరే నువ్వు ఆన్లైన్ కూడా సరిగ్గా చెప్పలేదురా. అర్థమైంది నాకు, కానీ అన్నారు కదా అని. అది మంచిగా తెలుగు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని చెప్తే అర్థమైపోతుంది ఈజీగా. అవునండి, ఫీల్ లో చెప్పారు. ఆ ఫీల్ ఎటో వెళ్ళిపోయింది. సారీ. సో యా బ్రో,
బేసికలీ యూనో ఒక ఫ్రేమింగ్ మీరు సెట్ చేసినప్పుడు మీరు అంటే నేను కొన్ని టెక్నికాలిటీస్ సమ్ బుక్స్ అవి ఇవి నేనేమో చదివాను. ఐ డోంట్ వాంట్ టు పుట్ దట్ ఇన్, బట్ దాంట్లో సమ్ కైండ్ ఆఫ్ ఒక లైన్స్ ఏవో ఫాలో అవుతారని చెప్పేసి. అదే చాలా ఉంటాయి. ఇప్పుడు మీకు గోల్డెన్ రేషియో అని ఉంటుంది, పర్స్పెక్టివ్స్ ఉంటాయి, గ్రిడ్ ఉంటుంది, దాంట్లో ఫ్రేమింగ్ అవన్నీ ఉంటాయి. ఇది ఫిల్మ్ మేకింగ్ టర్మ్స్ లోనూ నేర్చుకోవచ్చు, అంటే ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకోవచ్చు, ఇంటర్నెట్ లోనే నేర్చుకోవచ్చు, ఫోన్ లో కొట్టిన వస్తుంది. అది కాకుండా కంపోజిషన్స్ లో మీ ఫేవరెట్ కంపోజిషన్ ఏది? నా కంపోజిషన్ వచ్చేసి మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఈస్ ఎక్స్ట్రీమ్ వైడ్. ఓకే, అంటే మొత్తం ఇప్పుడు ఇది పెద్ద ఫ్రేమ్ అనుకోండి, మొత్తం ల్యాండ్స్కేప్ ఉంటే ఇక్కడ ఉంటుంది సబ్జెక్ట్ సెంటర్ లో కింద చిన్నగా. అంటే యు ఆర్ ఇంటూ ఇట్. యాక్చువల్లీ కెమెరా ఇస్ ద ఫస్ట్ ఆడియన్స్. అది చూస్తేనే నువ్వు చూస్తున్నావు. సో కెమెరా మూవ్మెంట్ షుడ్ బి ద ఆడియన్ అన్నమాట. అంటే ఆ స్క్రీన్ ప్లే ఎలా అంత మూవ్మెంట్, కెమెరా మూవ్మెంట్స్ ఎంత టైట్ గా ఉండాలంటే అది వెళ్తూ ఉంటే నువ్వు ఎడ్జ్ ఆఫ్ ద సిటీలో వెళ్ళిపోతుంటావు. ఆ ఫీల్ కలగజేయాలి. బికాజ్ దిస్ కైండ్ ఆఫ్ ఫీల్ నేను ఎక్కడ ఇదేంటి ఒక మూవీ మమ్మీ రిటర్న్స్ సంథింగ్, ఒక ఇంగ్లీష్ మూవీ, దాంట్లో ఫ్లైట్ క్రాష్ సీన్ అనమాట. ఎంత ఇంటెన్స్ అనిపిస్తుంది అంటే ఆ సీన్ అయిపోయిన తర్వాత కట్ టు బ్లాక్, ఒక్కసారి బ్లాక్ అయిపోతుంది. ఫ్యూ సెకండ్స్ సైలెన్స్ లో థియేటర్ మొత్తం ఆ సై విన్ అనమాట. లైక్ విజువల్ అండ్ సౌండ్ అంత డ్రాస్టిక్ యూనో ప్రెజర్ ఇస్తుంది. ఫస్ట్ టైం అది నో దట్ ఐ లిటరలీ ఎంజాయ్డ్ దట్ కైండ్ ఆఫ్ విజువల్ థింగ్. లేదు, నాకు తెలిసి వాళ్ళు మూవీస్ రిలీజ్ చేసినప్పుడు జానర్స్ లైక్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ ట్యాగ్లైన్, సినిమా ట్యాగ్లైన్స్ కాదు, నార్మల్గా ఏదో క్యాప్షన్ పెడతారు కదా, అందుకే ఐ గెస్ దే పుట్ ఇట్ ఇస్ ఎడ్జ్ థ్రిల్లర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ సంథింగ్, బికాజ్ కెమెరా ఇస్ ద ఫస్ట్ ఆడియన్. ఆ కెమెరా చూసినప్పుడు ఇట్లా ఆల్సో వీల్ ఆల్సో ఫీల్ వీఆర్ సీయింగ్ ద మూవీ. ఐ మీన్ మన పాయింట్ ఆఫ్ వ్యూ, నాట్ జస్ట్ అంటే ఒక మరీ ఒక్క క్రాఫ్టే మాది ఒకటే లేపేయడం అని కాదు. ఎప్పుడైనా ఏదైనా సినిమా కూడా సినిమా బాగుందిరా అని ఫ్రెండ్ మాట్లాడినప్పుడు అది సక్సెస్ఫుల్ సినిమా 100%. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, ఇట్లా మాట్లాడడం అంటే అసలు ఆడియన్స్ తప్పుగా చూస్తున్నాడు. నేను ఆడియన్స్ ని కూడా అంటున్నా, ఆడియన్స్ తప్పుగా చూస్తున్నాడు సినిమా. ఎవ్రీ క్రాఫ్ట్ ని సపరేట్ చేసి చూస్తున్నారు. ఓకే, మేము సపరేట్ గా మేము న్యాయం చేయలేకపోయాం అనుకుందాం, పక్కన పెడదాం. ఆడియన్స్ కూడా కదా సపరేట్ గా మాట్లాడుతున్నారు. కంప్లీట్ సినిమా అని మాట్లాడిన సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి లాస్ట్ 10 years లో. ఇట్స్ కంప్లీట్ సక్సెస్. అది ఇంకొక క్రాఫ్ట్ బయటకు తీసి మాట్లాడుకోవాలి అనేది. విజువల్ ఎఫెక్ట్స్ యాక్చువల్ గా ఎందుకు వదిలేసాను నేనంటే, సినిమా వచ్చి విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి అన్నాడు, అది తెలిసిందంటే అది గ్రాఫిక్స్ కాదు కదా. మరి మీరు చాలా సినిమాలు చూస్తారు హాలీవుడ్ లో, ఇప్పటికీ 200-300 సినిమాలు, క్రేజీ సినిమాలు వచ్చినాయి. ఇది గ్రాఫిక్స్ అండు. మరి ఇందాక మమ్మీ ఈ సినిమా మాట్లాడా, అది మొత్తం గ్రాఫిక్సే, అది గ్రాఫిక్స్ బాగున్నాయి అన్నాడు. మూవీస్ గుడ్. అది నేను అలా ఎంజాయ్ చేస్తే బాగుంటది. సినిమాలా చూస్తే ఇట్ విల్ బి ఫన్. ఎందుకంటే నేను నా ఫస్ట్ ఫిల్మ్ విచ్ ఇస్ చరిత కామాక్షి, దానికి నేను వర్క్ చేసేటప్పుడు సెట్లో సమ్వేర్ యునో ఈవెన్ ప్రొడ్యూసర్ వాంటెడ్ మీ టు బీ ఆన్ సెట్, డైరెక్టర్ వాంటెడ్ మీ ఆన్ సెట్. సో ఆ సెట్ ఎక్స్పీరియన్స్ చూసేటప్పుడు ద వే దే వేర్ వర్కింగ్, యూనో ఎవ్రీ ఫ్రేమ్కి ఆ లైటింగ్ అరేంజ్మెంట్ అయినా ఏదైనా, ఒక్కొక్క ఫ్రేమ్ పెడుతుంటే, రాకీ వన్మలి ఆయన పేరు, ఒక్కొక్క ఫ్రేమ్ పెడుతుంటే వాట్ ఎ బ్యూటీ అని అంటే జస్ట్ అలా అనమాట. అదే ఆ అమ్మాయి ఉండిపోతారు చూస్తే, ఆ అమ్మాయిని చరిత కామాక్షి లాగా రెడీ అయ్యి అలా వచ్చింది. బయట నార్మల్ చూస్తుంటే ఓకే ఓకే రెడీ, ఫ్రేమ్లో చూడంగానే క్యారెక్టర్ ఇలా ఎలివేట్ అయిపోయింది అసలు. ఇట్స్ లైక్ ఓ వావ్, అదొకటే వచ్చింది, ఇంకేమి. సినిమాటోగ్రఫీ ఈజ్ ఆల్ అబౌట్ లైట్ పెయింటింగ్. లైట్ పెయింటింగ్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే, ఒక రోజు నాకు అంటే నేను ఒక సెట్లో పనిచేసిందే, ఏం చేస్తున్నావులోనే ఇంట్రో షార్ట్స్ ఉంటాయి. నేను పొద్దు నుంచి తినలేదు, బికాస్ చాలా హెక్టిక్ ప్యాచ్ షూట్ లో చేస్తున్నాం. అది ఆల్మోస్ట్ టైం అయిపోయింది మాకు. ఇంకా మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే అన్ని ప్యాచ్లు ఫినిష్ చేసుకుంటూ వస్తున్నాం. ఈవినింగ్ 7:40 అయిపోయింది. 9 దాకేమో కాల్ షీట్, 1.5 కాల్ షీట్. అసలు బీభత్సంగా అందరు ఇటు పరిగెడుతున్నారు, అటు పరిగెడుతున్నారు, టైం లేదు, రెడీ చేయాలి. సినిమాలో ఎంట్రీ అది, అంటే ఇంకా మేజర్ సీన్ సీక్వెన్స్ అది అవ్వలేదు. ఓకే, అవ్వడం కాదు, ఆ లొకేషన్ కి అప్పుడే వచ్చాము వేరేవన్నీ ఫినిష్ చేసుకుని.
అచ్చా లైటింగ్ 1/2 hour 40 minutes అయినా పడుతుంది, మనం వర్క్ చేయడానికి టైం పడుతుంది కదా. సో అక్కడికి అసలు పిచ్చెక్కిపోయింది. మా వాళ్ళు పర్లేదు ఇంకొంచెం తీసుకుందాం, ఈరోజు 12 దాకా చేద్దాంలే, మేనేజ్ చేద్దాం అని మా డైరెక్టర్ అన్నారు, మా ప్రొడ్యూసర్ హామీ ఇచ్చారు, చేద్దాము టెన్షన్ ఏం పడకు, మనకి మేజర్ సినిమాది కదా అని వాళ్ళు ఆ రోజు చాలా ఇచ్చారు కదా. ఆ షార్ట్స్ అయ్యాక తిన్నాను బ్రో నేను, కలుపుకొని. ఖైదీలో ఆయన తింటాడు చూసారా, బికాస్ నాకు వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల నేను ఎంత బాగా ఆ రోజు వర్క్ చేశానంటే బీభత్సంగా వర్క్ చేసాం. నేను కదా అనుకున్నా వాట్ వాస్ యువర్ బెస్ట్ అచీవ్మెంట్ సో ఫర్, ఇది చెప్తే నేను అడగనది అయిపోయింది. ఐ మీన్ మీరు ఎంత ఎక్సైటింగ్ అని చెప్పారు. I hope and I wish and I pray for you that you do really more wonderful films. చాలా అంటే మీరు చేసిన ఫిల్మ్స్ కి యునో పీపుల్ షుడ్ సే ద హోల్ ఫిల్మ్ వాస్ totally I'm hoping every film, I'm hoping for every film. Yeah I'm hoping not just my film, every film. నేను దాని తర్వాత ఒక లైన్ వీడి బదులు నేను చెప్తాను, చెప్పండి. అన్ని దానికి మ్యూజిక్ థింగ్ నాకు ఇచ్చేయండి. తప్పకుండా. కాదా అనకూడదు అంటే ఓకే గైస్, ఇది కట్ ఆఫ్ కెమెరా ఇచ్చేది డైరెక్టర్ ఇస్తాడు. మేబీ హి కుడ్ సజెస్ట్ అ నేమ్, నన్నే ఎవరో పెట్టుకోవాలి. అప్పుడు అన్నే సజెస్ట్ చేస్తే మేబీ అండ్ నువ్వు వస్తే బై డిఫాల్ట్ నేను బికాజ్ యువర్ కాస్ట్యూమ్ డిజైనర్ విల్ బి మీ. అసలు చెప్తున్నా కదా నా సర్కిల్ లో డైరెక్టర్ ని నాకు అక్కడ నాపే సజెస్ట్ చేస్తావు కదా, చైన్ పైప్ లైన్ బ్రో, ఈయన కాంటాక్ట్ రాసు పైప్ లైన్ కింద నెంబర్ అవన్నీ వస్తాయండి, అన్ని కలెక్షన్స్. బట్ జోక్స్ అపార్ట్, బట్ చాలా అంటే చాలా వెరీ గ్రేట్ నాలెడ్జ్ ఎపిసోడ్. దీనికంటే ముందు ఎపిసోడ్ మాకు చాలా నాలెడ్జ్ గెయినింగ్, అది గూస్ బంప్స్ గెయినింగ్, అది గూస్ బంప్స్ గెయినింగ్. బోత్ ఎపిసోడ్స్ వి గెయిన్ ఇంకొక వే ఆఫ్ గూస్ బంప్స్. అంటే లేదు రెండు కొంచెం అంటే అంకల్ 48 years he was in industry, అండ్ మీరు ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వకుండా యూ వాంటెడ్ టు క్రియేట్ యువర్ ఓన్ మార్క్ ఇన్ ద ఇండస్ట్రీ. దాట్ వాస్ లైక్ గ్రేట్ థింగ్. అంటే నార్మల్గా ఏం చేస్తారు, ఓకే డాడీ పేరు చెప్పలేదు, డాడీ వరకు ఎందుకు మామయ్య పేరు, లైక్ యూనో ఫ్యామిలీ రిలేటివ్ త్రూగా దే వాంట్ టు చెప్తే మాది పెద్ద సర్కిల్, చాలా పెద్ద ఫ్యామిలీ. నో యు డిడ్ంట్ చూస్ దట్. మీరు మంచిగా యూ వాంటెడ్ టు మార్క్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఇండస్ట్రీ, అండ్ I'm really happy that we were able to interview you today. Thank you so much. Hope this will, ఇది ఇంకా వైరల్ అయిపోతుంది. అంతే కదా, వైరల్ అని చెప్పలేదు కానీ దిస్ అంటే ఇక్కడ నుంచి ఇంకా మీకు మోర్ ప్రాజెక్ట్స్, వండర్ఫుల్ ప్రాజెక్ట్స్. అప్పుడు నేను టాంజెంట్ ఫ్యాక్టరీలో వచ్చారు. సో అందుకే దిస్ నెక్స్ట్ సెగ్మెంట్ వీఆర్ గోయింగ్ టు టేక్ యువర్ ఆటోగ్రాఫ్. So we are getting into the segment called Quick Bites, which is rapid fire. These fellows designed. So let him take the stage. Thank you. And ఇప్పుడు వరకు నువ్వు స్టేజ్ తీసుకున్నావు, నేను ఇచ్చాను. Let him take the screen time. ఎక్కువ తీసుకుని తక్కువ తీసుకో. ఓకే, ఫటాఫట్ ర్యాపిడ్ ఫైర్, నో టైమ్ టేకింగ్. ఓకే. హ్యాండ్ హెల్డ్ ఆర్ ట్రైపాడ్? హ్యాండ్ హెల్డ్. ఓకే. న్యాచురల్ లైట్ ఆర్ స్టూడియో లైట్? న్యాచురల్. ఫేవరెట్ కెమెరా బ్రాండ్? పానావిజన్. కలర్ ఆర్ బ్లాక్ అండ్ వైట్? బోత్. వైడ్ షాట్స్ ఆర్ క్లోజ్అప్స్? వైడ్. గోల్డెన్ ఆర్ ఆర్ బ్లూ? చెప్పేసారు గోల్డెన్ ఆర్. ర్యాపిడ్ ఫైర్ అది తెలుస్తుంది, అంత స్పాంటేనియస్ గా చెప్తారు. గోల్డెన్ ఆర్. ఫేవరెట్ లెన్స్ టు షూట్ విత్? 35mm. వన్ ఫిల్మ్ విత్ సినిమాటోగ్రఫీ దట్ బ్లూ యువర్ మైండ్? మెకనాయిస్కోడ్. అన్నీ అయిపోయింది, మన కాన్వర్సేషన్ అన్నీ అయిపోయింది. అలా చాలా ఉన్నాయి అంటున్నా, నేను ఒక్కటి చెప్పలేను. స్టోరీ ఆర్ విజువల్స్? బోత్. A DOP you look up to? అదే, ఇది ఇండియాలో ఉన్న వాళ్ళందరూ, ఇండియా కాదు మొత్తం వరల్డ్ మొత్తం ఐ లుక్ అప్ టు కదా, నేను చెప్తున్నా. ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, డిప్లొమాటిక్ వచ్చింది. ఓకే అండి. ఇండోర్ ఆర్ అవుట్డోర్ షూట్స్? అవుట్డోర్స్. లైట్ మీటర్ ఆర్ ఇన్స్టింక్ట్? మోస్ట్లీ ఇన్స్టెంట్ దీస్ డేస్. మోస్ట్ యూస్డ్ ఫిల్టర్ ఆన్ యువర్ గేర్? PL.
FPL అంటే పోలరైజ్డ్, అది ఎవ్రీ మోస్ట్ యూజ్డ్ అంటే I don't know. కంపల్సరీ. See, as a genuine audience, I'm నో asking. నో ఇట్స్ ఓకే బికాస్ ఇట్స్ కంపల్సరీ టు హ్యావ్ ఇట్. Okay. సెట్ లో ఉంటుంది అది, ఎవ్రీడే పడుతుంది అది. యా Okay. So that was a fun rapid with the upcoming and talent legend cinematographer Mr. Prem. నేను చాలా పాజిటివ్ మిస్టర్ ప్రేమ్ అని చెప్పి నాకు కూడా చెప్పుకోవడం చాలా బాగుంది. మిస్టర్ ప్రేమ్ ఫుల్ ప్రేమ్ ఫుల్ నేమ్ ఫుల్ ప్రేమ్ ఫుల్ నేమ్ ఇస్ ప్రేమ్ వైడ్ చౌదరి. ఫ్రేమే కదా, ఫుల్ ప్రేమ్ వైడ్ ఫ్రేమ్. ఓకే యా ఓకే సో ఐ లిటరలీ హ్యాడ్ అ గ్రేట్ నాలెడ్జ్. అదైతే పక్క ఈ ఎపిసోడ్ కి ఐ గాట్ టు నో హౌ సినిమాటోగ్రఫర్ వర్క్స్, హౌ ఉన్న టీమ్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, హౌ యూ అలైన్ వర్క్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఇట్ వాజ్ ఆసమ్ అండ్ మోస్ట్లీ ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ అండ్ ఐ వెరీ అడ్మైర్ టు యువర్ జర్నీ. ఐ మీన్ హౌ యూ stood for yourself without depending on your family. That is most important thing. And uncle ki salute. Thank you. 48 years in the industry is like great thing.